కుంభరాశి వారికి మే 17వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున ఆదిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదండి. అలాగే రేపటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో పరిణామాలు ప్రారంభమవుతున్నాయి, చోటు చేసుకోబోతున్నాయి. ఇక చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్న బాధలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అంటే మీకు మాత్రమే తెలిసినటువంటి భయాలు, ఆందోళనలు, టెన్షన్స్ ఒక్కసారిగా మార్పు దిశగా నడవబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో వచ్చే వార్త లేదా ఒక పరిచయం, ఒక మాట మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మార్చే శక్తి అయితే కలిగి ఉంటుందండి. అందుకే కుంభరాశి వారి ఈ వీడియోని ఎక్కడ ఉన్నా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఊహించని దానికంటే చాలా పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ఉదయం నుంచే మీ మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఏదో జరగబోతుంది అనే ఒక ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకోనటువంటి వారు వీళ్ళ చుట్టూ అకస్మాత్తుగా గుర్తొస్తుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజు మీకు బాధ కలిగించిన వాళ్ళ నుంచి ఒక మంచి వార్త లేదా ఒక మార్పు, ఒక శుభవార్త కనిపించే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక స్త్రీ, అవునండి, ఒక స్త్రీ వల్ల, ఒక ఆడ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతుందన్నమాట. ఆమె మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు, పాత స్నేహితురాలు అయి ఉండవచ్చు, లేదా చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట, చేసే ఒక్క ఫోన్ కాల్ లేదా పంపే ఒక సందేశం మీ మనసులో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుంది. మీరు ఇది నిజంగానే నా జీవితంలో జరుగుతోందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఇక మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పులు అయితే కనిపిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకైతే కదులుతుంది. మీపై నమ్మకం కోల్పోయిన వారు మళ్ళీ మీ విలువనైతే గుర్తిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాలు ఈరోజు కొన్ని సంకేతాలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు ఆదివారం కావడంతో ఇంకా శని ప్రభావం కూడా ఆదివారం కానీ శనివారం కానీ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల గత కర్మల ఫలితంగా కూడా కనిపిస్తాయన్నమాట. మీరు చేసిన మంచికి మంచి రూపంలో ఫలితం రావచ్చు. మీ మనసులో ఉన్న కోపం, ఆవేశం, ఏదైనా సరే అనుమానం, ఇవన్నీ నియంత్రించుకోవాలండి. ఎందుకంటే ఈరోజు మీ మాటల వల్ల ఒక మంచి అవకాశం కూడా దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక సాయంత్రం సమయానికి వచ్చేసి మీరు వినబోయే ఒక వార్త లేదా చూడబోయే ఒక సంఘటన మీ గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారు, మోసం అనుభవించిన వారు, ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు తర్వాత మీ జీవితంలో కొత్త ఆశ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే కుంభరాశి వారు ఈరోజు జరిగే ప్రతి చిన్న సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీకు శుభ సూచనలు కనిపిస్తే మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే విశ్వం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సంకేతాలు కూడా పంపిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారి మనస్తత్వం గురించి చెప్పాలంటే నిజంగా బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటారండి. వీళ్ళు ఎవరికైనా సులభంగా మనసు తెరవరు. ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కానీ మోసం జరిగితే జీవితాంతం ఆ బాధనైతే మర్చిపోలేరన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనమాట. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు కూడా వదులుకుంటారు. వీళ్ళకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా తమపై అధికారం చూపిస్తే అసలు సహించరనమాట. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం శనిదేవుడు అండి. అందుకే ఈ రాశి వారిపై శని ప్రభావం చాలా బలంగా కూడా ఉంటుంది. కష్టపడి సాధించిన విజయమే వీళ్ళ జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. తొందరగా ఏది దక్కదు, కానీ ఒకసారి దక్కితే మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవతగా శనిదేవుడితో పాటు పరమశివుడి కటాక్షం కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. శివారాధన, శనిదేవుడి ఆరాధన వీళ్ళ జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగించే శక్తి కూడా కలిగి ఉంటాయి. ముఖ్యంగా శనివారం అలాగే ఆదివారం రోజు వీళ్ళపై ఎక్కువగా శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆదివారం రోజున నువ్వుల నూనె దీపం వెలిగించడం, ఓం నమః శివాయ అని జపించడం వీళ్ళకు ఎంతో శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ యొక్క రాశి వారికి మే 17 ఆదివారం రోజు కుంభరాశి వారికి జరిగే పరిణామాల గురించి మాట్లాడుకుంటే కనుక రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నమాట. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి కుంభరాశి వారికి రేపటి రోజు కొంత ఒత్తిడి కనిపించిన చివరకు మీ పనికి ప్రశంసలు కూడా లభిస్తాయండి. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట.
ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం విషయంలో ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఇక విద్యార్థులకైతే రేపటి రోజు చదువుపై దృష్టి పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం కనిపించినా సాయంత్రానికి పరిస్థితులు అయితే చక్కబడతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు తెలుపు రంగండి. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి నరదిష్టిని దూరం చేస్తాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ధరించడం చాలా మంచిది. మీకు ఈరోజు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 4 మరియు 9. ఈ సంఖ్యలు రేపటి రోజు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఫోన్ నెంబర్స్, టైమ్స్ లేదా చిన్న చిన్న సంకేతాలు ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని శుభ సూచనగా భావించండి. ఇక శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు మరియు పడమర దిక్కండి. వాయువ్య దిక్కు. ఈ దిశలో ప్రయాణం చేయడం, ముఖ్యమైన పనులు ప్రారంభించడం లేదా కొత్త వ్యక్తులను కలవడం మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజు ఒక స్త్రీ మీకు ఎవరు కావచ్చు అంటే కనుక ఆమె మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. మీలో కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువు అయి ఉండవచ్చు. లేదా ఒక్కసారి అంటే ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి వ్యక్తి అయి ఉండవచ్చు. కొందరికి ఆమె పాత స్నేహితురాలు, పాత పరిచయమైనటువంటి వ్యక్తి ఉండవచ్చు. కొందరికి సహోద్యోగి, మరికొంతమందికి ప్రేమించిన వ్యక్తి రూపంలో ఉండవచ్చు. ముఖ్యంగా గతంలో మీతో అపార్థం ఉన్న దూరమైన ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఈరోజు ఆమె ద్వారా వినిపించే మాట మీ గుండెలో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుందండి. ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, అనుకోకుండా జరిగేటువంటి ఒక భేటీ మీ జీవితంలో కొత్త మలుపు తీసుకురాగలదు. మీపై నరదిష్టి ప్రభావం కూడా కొంత బలంగా కూడా కనిపిస్తుందండి. అలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదని లోపల అసూయతో చూసే వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంది. మీ ఎదుగుదలను ఓర్వలేనిటువంటి ఒక స్త్రీ ప్రభావం మీపై కనిపిస్తుంది. లోపల మాత్రం అసహనం పెంచుకుంటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే రేపటి రోజు మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. అలాగే మీపై నరదిష్టి ప్రభావం కొంత బలంగా కూడా కనిపిస్తుందండి. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, చిన్న చిన్న విషయాలకు మనసు బాధపడడం, ఇవన్నీ నరదిష్టి సంకేతాలుగా మీరు భావించండి. ముఖ్యంగా మీ మంచి జరగబోతున్న సమయంలో మీకు కొందరి అసూయ మీపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అందుకే రేపటి రోజు ఉదయం ఇంటి ముందు కొద్దిగా ఉప్పు కలిపిన నీటిని చల్లండి. ఆదివారం కావడంతో నల్ల నూనెలతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి. ఇక కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు, అనుకూలమైనటువంటి రంగాల గురించి చెప్తాను. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, ఆన్లైన్ వ్యాపారం, అలాగే బ్యూటీ మరియు మహిళలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రం తర్వాత వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ లేదా మీటింగ్ భవిష్యత్తులో పెద్ద అవకాశానికి కారణం కావచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి రేపటి రోజు గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా మీరు కష్టపడినటువంటి చేసిన పనికి పై అధికారులు ప్రశంసలు పొందవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త అవకాశం లేదా అదనపు బాధ్యత వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం అయితే ఉంది. గురువుల సహాయం లభిస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ, కంప్యూటర్, మెడికల్ మరియు రీసెర్చ్ ఫీల్డ్ చదువుతున్న వారికి ఈరోజు మంచి ఆలోచనలు అయితే వస్తాయన్నమాట. ఇక ప్రతికూలంగా కనిపించే అంశాల గురించి చెప్పుకుంటే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరం అండి. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం, కొత్త పెట్టుబడులు పెట్టడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ మాటల వల్ల మనసు బాధపడే పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రేమ విషయాల్లో కూడా కొంత గందరగోళం కనిపిస్తుంది. గతం గురించి ఆలోచించడం వల్ల మనసు బలహీనపడే అవకాశం అయితే ఉంది. పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసి భావోద్వేగంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంత సమయం ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆదివారం కావడంతో నరదిష్టి ఎక్కువగా ఉందని అనిపిస్తే ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా కర్పూరం పెట్టి ఇంటి బయట కాల్చండి. తర్వాత నిమ్మకాయని ఇంటి దూరంగా బయట పాడేయండి. ప్రతికూల దృష్టిని పూర్తిగా తగ్గించే పరిహారంగా చాలామంది చేస్తుంటారు. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కోపం, ఆవేశం, అనవసర వాదనలు దూరంగా పెట్టాలి. ఎవరికైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేయండి. మీరు చేసే చిన్న మంచి పని కూడా మీకు రేపు పుణ్య ఫలితాన్ని ఇవ్వగలదు. ఇక ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి, అమావాస్య చీకటి తర్వాతే పౌర్ణమి వెలుగు వస్తుంది. అట్లనే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాల తర్వాత త్వరలో తొలగిపోవడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది భయం కాదు, భక్తి ఉండాలండి. ఆందోళన కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. శని దేవుడి
ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే పరమశివుడి కటాక్షం మీపై ఎలాంటి అడ్డంకులైనా క్రమంగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త ఆశకు, కొత్త మార్పుకి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.